రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల. అవును, రైతులకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ నిధులైతే విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అయిపోయినాయి అనమాట. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టుగా చెప్తుందన్నమాట. సో ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేసామని అయితే చెప్తున్నారు. కాకపోతే 3 ఎకరాల్లో ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాలేదన్నమాట. కొందరికే డబ్బులు అయితే వచ్చినాయి అని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరుగుతుంది. మిగిలిన వారికి అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సో మిగిలిన వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అయిపోయినాయి కాబట్టి సో రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే మిగిలిన వారికి అయితే విడుదల చేస్తామని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటాను నేను.